జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధించిన ఘన విజయ నేపథ్యంలో హైదరాబాద్ గాంధీ భవన్ లో సంబరాలు ఉత్సాహంగా కొనసాగాయి. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ అఖండ మెజారిటీతో గెలుపొందిన నేపథ్యంలో టిపిసిసి జనరల్ సెక్రటరీ నాగ సీతారాములు సహా ఖమ్మం జిల్లా నేతలు భారీగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగ సీతారాములు మాట్లాడుతూ జూబ్లీ హిల్స్ ప్రజలు ఇచ్చిన తీర్పు ద్వారా రాష్ట్రంలో అభివృద్ధి కాంగ్రెస్ చేతుల్లోనే సాధ్యమని మరోసారి నిరూపితమైందన్నారు. బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల వైఫల్యాలను బహిర్గతం చేస్తూ గత 2 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు స్పష్టంగా వివరించామని ఆయన చెప్పారు. బీసీలకు ప్రాధాన్యం ఇచ్చే పార్టీగా కాంగ్రెస్ నిలుస్తుందని, జూబ్లీహిల్స్ నుంచి బీసీ వర్గానికి చెందిన నవీన్ యాదవ్ ను ముందుకు తేవడం దానికి నిదర్శనమని తెలిపారు. ఈ రోజు జూబ్లీహిల్స్ ఎలక్షన్ లో బీఆర్ఎస్ కి చంపదెబ్బ ఎందుకంటే ముఖ్యంగా ఇందిరమ్మ పాలన, ప్రజాపాలన, రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు చేస్తున్న సందర్భంలో ప్రజలందరూ కూడా ఇది గుర్తించి అడుగు బలహీన వర్గాల అభ్యర్థి అయినటువంటి నవీన్ యాదవ్ ని అత్యధిక మెజార్టీతో గెలవడానికి ఈ సంక్షేమ పథకాలే కారణమని, ముఖ్యంగా మా రేవంత్ రెడ్డి గారు ఏ మీటింగ్ లో చెప్పినా కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధిని, సంక్షేమాన్ని చూసి మీరు ఓటేయండి అని చెప్పడం జరిగింది. అలాగే ఇప్పుడు జరగబోయే స్థానిక సంస్థల ఎలక్షన్ లో కానీ, జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో కానీ కాంగ్రెస్ పార్టీ చేసిన సంక్షేమ అభివృద్ధి పథకాలే నిదర్శనమని వాటిని తీసుకుని ప్రజలు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ బుద్ధి చెప్పారని తెలియజేస్తూ, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ లేదు, బీఆర్ఎస్ అయిపోయింది, వాలంటీర్ రిటైర్మెంట్ సర్వీస్ తీసుకుని మొత్తం బీఆర్ఎస్ ఖతమైందని సందర్భంగా తెలియజేస్తూ, జూబ్లీ హిల్స్ లో ఉన్న నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ, ఓటర్లందరికీ కూడా అత్యధిక మెజార్టీ ఇచ్చినందుకు జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా పేరు పేరున కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం.